సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, మీరు ఆల్రెడీ thumbnail లో చూసిన విధంగానే అసలు మాక్ టెస్ట్ అనేది మన ఈసెట్ ప్రిపరేషన్ లో ఎంత వరకు ఆ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయని చెప్పి ఇన్ డీటెయిల్డ్ వేలో, అండ్ అలాగే ఆ మాక్ టెస్ట్ ని ఎలా మీరు లైక్ యూస్ చేసుకోవాలి, అండ్ మేము ఇస్తున్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయి ఈ రిసోర్సెస్ అన్ని ఎలా యూస్ చేసుకోవాలని చెప్పి క్లియర్ వేలో ప్రాపర్ ప్లాన్ అనేది ఇస్తాం అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, అసలు మాక్ టెస్ట్ అనేవి అసలు ఏంటి నార్మల్ గా చెప్పాలనుకుంటే, మీరు ఏదైతే మెయిన్ ఎగ్జామ్ రాస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈసెట్ 2025 ఎగ్జామ్ రాస్తారో, ఆ ఎగ్జామ్ కి ముందు కొన్ని కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్లు రాయాలన్నమాట. సో వాటిని మనం మాక్ టెస్ట్ అంటాం అనమాట. ఓకేనా? సో ఈ మాక్ టెస్ట్ అనేవి మేము సబ్జెక్ట్ వైజ్ అని తీసుకొని వస్తున్నాం. అండ్ సబ్జెక్ట్ వైజ్ మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ మీరు స్ట్రాంగ్ ఉన్నారు, ఎంతవరకు కాన్ఫిడెన్స్ చేయగలుగుతున్నారు, టైం మేనేజ్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఇలాంటివి అన్ని కూడా. ఓకేనా? సో ఒక ఎగ్జామ్ కి కావాల్సిన ప్రతి స్ట్రాటజీ కూడా మేము బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఓకేనా? అండ్ దాంతో పాటు కాకుండా మీకున్న ఆ ప్రాపర్ లైక్ ఆ మైండ్ సెట్ ఏదైతుందో ఆ మైండ్ సెట్ ని బిల్డ్ చేస్తూ క్లియర్ గా. ఓకేనా? సో నేను ఎప్పుడు అదే చెప్తా, మీకున్న ప్రాపర్ మైండ్ సెట్ ని మీ పేరెంట్స్ కానీ, ఒక మీ ఫ్యామిలీని కానీ, ఫ్యూచర్ లో కానీ ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ థింగ్స్ అన్నింటి కూడా మైండ్ లో పెట్టుకొని ఈ పర్టికులర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దగ్గర తీసుకొని చాలా వరకు బెనిఫిషియల్ అయ్యారు. అలానే మీరు కూడా ఈ కోర్స్ ఏదైతుందో ఈ కోర్స్ అనేది మీరు తీసుకోగలిగితే, ఆ కోర్స్ ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఈ మాక్ టెస్ట్ అంటే ఏంటి పూర్తిగా మీకు తెలియకపోయినా సరే, డోంట్ వరీ. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు క్లియర్ క్లారిటీ ఇస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, అసలు మీకు మాక్ టెస్ట్ అనేవి ఏం తెలియాలి. ఓకేనా? సో ఒక మాక్ టెస్ట్ అనేది మీకు ఏదైతే మీకు ఫైనల్ ఎగ్జామ్ రాస్తామో, ముందు ఎగ్జామ్ లైక్ ముందుగా మనం కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్లు రాయాలి కదా, వాటిని మనం మాక్ టెస్ట్ అంటాం. అండ్ మీరు ఏం చేస్తారంటే, మా దగ్గర ఒక కోర్స్ తీసుకోగలిగితే మీకున్న లైక్ మా దగ్గర ఉన్న బిట్ లైక్ బ్రాంచ్ వైజ్ ఆర్ ఎల్స్ సబ్జెక్ట్ వైజ్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. అండ్ నాట్ ఓన్లీ దట్, మీకు నాకున్న మా దగ్గర ఉన్న ప్రతి రిసోర్సెస్ లైక్ మీకు ఒకసారి చూపిస్తాను అసలు ఏం ప్రొవైడ్ చేస్తామని చెప్పి. సో దాన్ని బట్టి మీరే ఒక అజంప్షన్ అయితే రండి. ఓకేనా? సో ఎంపీసీ షార్ట్ అండ్ నోట్స్ కానీ, ఎంపీసీ గెన్షో బిట్స్ కానీ, ఎంపీసీ షార్ట్ కట్ ట్రిక్స్ కానీ, ఎంపీసీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, అండ్ కోర్ బిట్స్ కానీ, అండ్ కోర్ సంబంధించిన మాక్ టెస్ట్లు కానీ. సో ఒకసారి ఆ మాక్ టెస్ట్ అన్నావు కదా, సో ఇవన్నీ కూడా మీకు మీ ఒక గ్రూప్ లో మిమ్మల్ని గైడ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఒక ఈసెట్ సంబంధించిన ఒక గైడెన్స్ గ్రూప్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని లైక్ జాయిన్ చేసిన తర్వాత ఎవరైతే కోర్స్ తీసుకుంటారో మాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తారు కదా, నా కోర్స్ తీసుకున్నామని చెప్పి, అప్పుడు మీకు అందులో జాయిన్ చేసి క్లియర్ గా ప్రాపర్ వేలో అన్ని కూడా షేర్ చేయడానికి అయితే లైక్ అన్ని కూడా మేము మాకున్న ఎక్స్పీరియన్స్ అన్నిటిని కూడా యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ప్రాపర్ వేలో మీకు రెడీ చేస్తాం అనమాట. ఓకేనా? సో నా దగ్గర తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ అన్ని దగ్గర నా దగ్గర తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ డెఫినెట్లీ వాళ్ళు 500 ర్యాంక్స్ అనేవి అరౌండ్ ఒక 400 మెంబర్స్ తీసుకుంటే, అందులో 200 మెంబర్స్ ప్లస్ 500 బిలో ర్యాంక్ వచ్చింది అనమాట. సో అందులో నేను అందరూ లైక్ బాగా చదువుతారని చెప్పట్లేదు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టైం ఓకేనా, సో ఆ 4 మంత్స్ 3 మంత్స్ ఏదైతే క్రూషియల్ పీరియడ్ ఉందో ఆ క్రూషియల్ పీరియడ్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకున్నారు. ఓకేనా? సో వాళ్ళకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్ని కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ప్రాపర్ మైండ్ సెట్ తో వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకుంటూ క్లియర్ గా ప్రిపేర్ అయ్యారు అనమాట. సో దాని వల్లే ఇంత మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు మీరున్న 2024 కాకుండా 2025 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మేము గైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకేనా? మీరు చేయాల్సిన ఒకే ఒక థింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ ఏదైతే మేము ప్రొవైడ్ చేస్తున్న ఈ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రిసోర్సెస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని లైక్ మాక్ టెస్ట్లు కానీ, షార్ట్ అండ్ నోట్స్ కానీ. ఓకేనా? సో ఇవన్నిటిని కూడా యూజ్ చేసుకొని మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ ఆన్సర్స్ ని ప్రాపర్ గా చేయగలుగుతున్నారు, ఏమైనా రెగ్యులర్ టెస్ట్లు పెడుతూ అన్ని కూడా మీకు కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే? అసలు ఆ మాక్ టెస్ట్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి ఒక క్లియర్ క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ చిన్న ఒక 2 or 3 minutes లో అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఈ అన్న మీకు తెలిసే ఉంటారు, బిఎస్సి టెక్ తెలుగు అన్న. సో ఈ అన్నయ్య లైక్ నేను ఈ అన్నయ్యతో కొలాబరేషన్ అయ్యాను అనమాట. లైక్ నాట్ నాట్ లైక్ ఏదో మనీ సంపాదించేద్దామని కాదు, బట్ అట్ పాయింట్ ఆఫ్ టైం మీకు చెప్పాల్సిన ఒకే ఒక విషయం. ఈ ఈ ఈ తక్కువ మనీతో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంతో మనీ కాదు, జస్ట్ 200 రూపీస్ మనీ మాత్రమే. సో ఈ మనీని మీరు పెట్టగలిగితే, నేను ఆల్రెడీ చెప్పాను ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రీగా అని చెప్పి. ఇక్కడ ఏంటంటే, ఈ అన్న ఏపీ ఈసెట్ 2025 అండ్ అలాగే టీఎస్ ఈసెట్ 2025 కి సంబంధించినవి ప్రాపర్ మెటీరియల్స్ అనమాట. లైక్ ప్రాపర్ మెటీరియల్స్ కాదు, ప్రాపర్ మాక్ టెస్ట్ అనమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను అసలు అన్న ఎలా ప్రొవైడ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఏదో నన్ను నమ్మాలి అని చెప్పట్లేదు, డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది ఏపీ ఈసెట్ అండ్ టీఎస్ ఈసెట్. సో ఏపీ ఈసెట్ లో ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెకానికల్, ఈసీ, సివిల్ మొత్తం అన్ని కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటారో డెఫినెట్లీ మీకు ఒకసారి చూపిస్తాను. ఒక డెమో చూపించినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి. నేను చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను. ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర తీసుకున్న వాళ్ళకి నేను ప్రొవైడ్ చేసింది ఏంటి అంటే జస్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రమే. బట్ మ్యాథ్స్ మాత్రం ఇంత పర్ఫెక్ట్ గా ఎవరు చేయలేదన్నమాట. సో ఒకసారి చూడొచ్చు పార్షల్ ప్రొడక్షన్స్ కానీ. సో ఇంకొకటి ఏంటి అంటే, లైక్ అక్కడ పైన టైమర్ ఉంది కదా, టైమర్ అనేది మీకు క్లారిటీ ఇస్తుంది అనమాట. టైం ని మేనేజ్ చేసుకోవడానికి మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ అన్అటెంప్ట్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశారని చెప్పి మొత్తం ఇక్కడ డీటెయిల్డ్ గా. సో నార్మల్ గా మీరు ఫైనల్ ఎగ్జామ్ రోజు ఎలా అయితే రాస్తారో ఎవ్రీథింగ్ అలానే ఉంటుంది అనమాట ఇక్కడ. సో మొత్తం 30 క్వశ్చన్స్ అయితే 30 minutes.
మీరు నార్మల్‌గా ఏంటి అంటే ఒక క్వెషన్ అనేది 58 సెకండ్స్ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్‌లీ 60 సెకండ్స్ అంటే 1 మినిట్ అనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఎంత టైం పెడుతున్నారనేది మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ప్రతి ఒక్క మ్యాథ్స్ గాని, ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా సరే, స్టార్ట్ చేస్తున్న ప్రతి ఈ రోజు నుండి నెక్స్ట్ ఏదైతే మీరు ఈ సెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ప్రాపర్ షెడ్యూల్ అనేది ఇచ్చి, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? అండ్ ఎలాంటి సిలబస్‌లో ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పి మొత్తాన్ని కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్లీ ఒక 3 టైమ్స్ అయినా సరే లైవ్ సెషన్స్ అయితే చేస్తాం అనమాట. సో ఈ లైవ్ సెషన్స్ లో ఏంటి అంటే మీకున్న డౌట్స్ రిజాల్వ్ చేస్తూ అండ్ అలాగే ఏవైనా లైక్ చిన్న చిన్న థింగ్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా మనం మాట్లాడదాం. లైక్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కానీ, మోటివేషన్ ఇవ్వడం కానీ, అండ్ కన్సిస్టెంట్ గా చేస్తున్నారా లేదా అని చెప్పి కానీ, లేదంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా అనలైజ్ చేసుకోవాలి, నోట్స్ ఎలా రాసుకోవాలి, అండ్ అలాగే మా దగ్గర ఉన్న గైడెన్స్ యొక్క రిసోర్స్ అని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇలా ప్రతిది కూడా వాట్ నాట్ ఎవ్రీథింగ్ వస్తాయి మీ దగ్గరికి. సో ఒకటి చెప్తున్నా, మీరు ఈ కోర్స్ అనేది తీసుకోగలిగితే, నేను అందరిలాగా మనీ చెప్పకుండా తీసుకోమని చెప్పట్లేదు. రూ. 200 మాత్రమే మీరు తీసుకోగలిగితే డెఫినెట్లీ మీ చేతిలో ఒక మంచి ర్యాంక్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇది మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతున్నాను. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ అంటే ఒకసారి నా ఛానల్‌లోకి వెళ్లి మీరు చూడొచ్చు. ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి చూడండి. ఆస్క్ అభినవ్ అని చెప్పి. నా దగ్గర తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 500 బిలోస్ ర్యాంక్ ఎక్కువ మందికి వచ్చాయన్నమాట. సో అందుకే అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాను. ఈసారి కూడా అదే అదే ప్రాపర్ మైండ్ సెట్ తో ఉన్నాను. అండ్ డెఫినెట్లీ మీకు డెఫినెట్లీ ఆ హెల్ప్ అనేది మీ నా నుండి అయితే వస్తుంది. ఓకేనా? సో వన్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, సో ఇదే కోర్స్ ని నేను లింక్ కింద ఇస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసినట్లయితే మీకు ఆ, ఇలా వస్తుంది అనమాట. సో ఏపీ సెట్ అండ్ టీఎస్సీ సెట్ అని చెప్పి ఇలా హోమ్ పేజ్ వస్తుంది. కింద మీరు టెస్ట్ సిరీస్ ఉంది కదా, టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేయగలిగితే మీరు ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీసీ తీసుకొని కింద వీడియోస్ అనుకుంటారు కదా. సో ఈ డీటెయిల్స్ కింద మీకు ఏంటంటే పేమెంట్ వస్తుంది అనమాట. ఆ పేమెంట్ అనేది వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు డిస్కౌంట్ రావాలనుకుంటే, డిస్కౌంట్ ఏం వద్దన్నా నేను నార్మల్ గా తీసుకుంటాను అనుకుంటే నథింగ్ టు వరీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు డిస్కౌంట్ కావాలనుకుంటే మాత్రమే నా కూపన్ కోడ్ యూస్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఒకవేళ మనీ ఉంది, నా దగ్గర రూ. 200 ఉంది అనుకుంటే మీరు పే చేసుకోండి, నేను ఏం అనుకోను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర మనీ లేదు, ఒక రూ. 20 అని తగ్గుతుంది కదా అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఈ యొక్క ఆస్క్ అభినో అన్ని క్యాపిటలే, ఇది యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ మీకున్న ప్రాపర్ మైండ్ సెట్ ని బిల్డ్ చేస్తూ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? సో నాట్ ఓన్లీ ఎగ్జామ్ అయిపోయాక మిమ్మల్ని వదిలేస్తామని కాదు. అందులో కూడా మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఏదైతే మీకు వచ్చిన ర్యాంక్ బట్టి ఏదైతే కాలేజ్ లోనే ఆ కాలేజ్ యొక్క లిస్ట్ కూడా నేను ఇస్తాను. ఓకేనా? సో ఇది మొత్తం ఒక ప్రాపర్ ప్లాన్ లో ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే నా దగ్గర తీసుకున్నారో వాళ్ళతో కూడా నేను ఎక్స్పీరియన్స్ ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ అన్ని కూడా చేయిస్తాను. ఆ వీడియోస్ అన్ని చూసాకైనా సరే మీకు ఒక నమ్మకం కలిగితే డెఫినెట్లీ తీసుకోండి. ఓకేనా? సో నేను చెప్తుంది ఏంటి అంటే, బయటికి వెళ్ళి మీరు అంత మనీ పెట్టడం కంటే, అండ్ అలాగే లైక్ చాలా కంపెనీ లైక్ చాలా ఉన్నాయి కోర్సెస్. ఆ కోర్సెస్ అనేవి మీరు తీసుకున్న, ఒకవేళ మనీ ఉంటే తీసుకోండి, నో వరీస్. ఇప్పుడు మనీ లేవన్నా రూ. 200 లో మేము అఫోర్డబుల్ చేయగలుగున్నా ఏవైనా చెప్పండి అనుకుంటే కమ్ విత్ దిస్. ఓకేనా? నేను ఒకటే చెప్తా, మీకున్న ప్రాపర్ టైం ని ప్రాపర్ మైండ్ సెట్ గా బిల్డ్ చేస్తూ ఒక ఎగ్జామ్ కి కాన్ఫిడెంట్ వేలో వెళ్ళగలిగితే దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. ఓకేనా? బిఎస్డిపి తెలుగు ఆర్ఎల్స్ ఆస్క్ అభినవ్, ఈ రెండింటికి కలిపి ఒక మంచి పర్పస్ కోసం బిల్డ్ చేస్తున్నాం. డెఫినెట్లీ మీ యొక్క హెల్ప్ అనేది మాకు కావాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ నెంబర్ అనేది నీకు కింద ఇస్తాను, నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటేనే. ఓకేనా? సో నార్మల్ గా నాకు ఫ్రీగా కావాలనుకుంటే మాత్రం నేను ఏం చేయలేను. ఎందుకంటే ఈ రూ. 180 కూడా మీరు పే చేయలేకపోతే నథింగ్ టు అచీవ్. సో ఐ థింక్ మీకు ఆ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐ నో డిప్లొమా కండిషన్ వచ్చిన వాళ్ళు చాలా పూర్ గా ఉంటారు. బట్ రూ. 180 కూడా పెట్టలేకపోతున్నారు. డెఫినెట్లీ మీరు ఎంత పూర్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఐ నో. ఓకేనా? మీరు ఎంత పూర్ అనేది, బట్ ఓకే, రూ. 180 పెట్టగలిగితే నా ఫ్యూచర్ దొరుకుతుంది అనే ఒక మైండ్ సెట్ తో వెళ్తే డెఫినెట్లీ మీరు పే చేయగలుగుతారు. ఓకే? సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఏదైతే లైక్ ఎవ్రీథింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను, థింగ్స్ అని కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్ అయ్యింటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ అయితే ట్రై చేయండి. నేను ఇస్తున్న రిసోర్స్ మొత్తం మీకు యూజ్ అవుతాయి అంటే మాత్రం డెఫినెట్లీ మన ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ అలాగే మన కోర్స్ కూడా తీసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.